కడప జిల్లా పొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబస్గా మారింది. దీంతో వైసీపీ కౌన్సిలర్ల సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నాడు చైర్పర్సన్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా సమావేశంలో ఎక్స్ అఫిషియో మెంబర్ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన కాసేపటికే పొద్దుటూరులో అసంపూర్తిగా ఉన్నటువంటి టిడ్కో ఇళ్లను గత వైసీపీ ప్రభుత్వంలో పడగొట్టారని, ఇళ్లను పడగొట్టడానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా అని టీడీపీ కౌన్సిలర్లు అడగడంతో సభలో రసాబస నెలకొంది. తమ ప్రభుత్వంలో పేదలకు 26,000 ఇళ్లు కట్టించామని వైసీపీ కౌన్సిలర్ లక్ష్మీదేవి చెప్పగా ఎక్కడ కట్టించారో చూపించాలని టీడీపీ కౌన్సిలర్ మురళి సభ్యురాలి వద్దకు వెళ్లి అడిగారు. దీంతో తమ సభ్యురాలు వద్దకు వచ్చి దౌర్జన్యం చేశారంటూ వైసీపీ కౌన్సిలర్లు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. గురించి వీళ్ళు కట్టింది 4 అపార్ట్మెంట్లు మాత్రమే. అంతా 300 ఇళ్ళే కట్టింది. 4,000 ఇళ్ళు కట్టాల్సిన క్రమంలో 300 ఇళ్ళు కట్టి నిలబెట్టేసినారు. ఆ 300 ఇళ్ళు కూడా ఎవరికి ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలనే, రోడ్లు వేయాలనే, పైప్ లైన్లు ఇవ్వాలనే, ఇంకోటి ఎన్ని సమస్యలు ప్రభుత్వం